పర్సనల్‌గా అసలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు రాష్ట్రంలో తిరిగారు. డేటా సేకరించారు. మీరు త్రూ వీడియో ద్వారా, యూట్యూబ్ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా మీరు చేతనైనంత అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. పర్సనల్‌గా మీరు ఎలా ఫీల్ అయ్యారు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పనులు గుర్తొచ్చినప్పుడు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? నో, ఇట్ వాజ్ డీప్లీ ట్రబ్లింగ్. బాధ కలిగించే విషయం. అండ్ భారతదేశం, మన ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు బాగా ఉండాలని కోరుకునేవాడిని. సో రాజకీయ విభేదాలు ఉండటం సహజం, గెలిపోవటం సహజం, విడిపోవటం సహజం, మళ్ళీ కలవటం సహజం. కానీ ఇటువంటి అరాచక పాలన అనేది మన భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదనేది భావన. అదొకటి. రెండు, ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే, నియంతృత్వం సమాజంలో వేళ్ళూనుకున్న తర్వాత మనం ఏం చేయలేమండి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, నార్త్ కొరియా ఉంది, వెనిజువేలా ఉంది, క్యూబా ఉంది. ఈ దేశాల్లో నియంతృత్వం ఎంత దూరం పోయిందంటే ప్రజలు ఇంకెదిరించలేరు. ఇప్పుడు మీరు నార్త్ కొరియాలో విప్లవం రావాలంటే అసాధ్యం. పక్కనే సౌత్ కొరియా, రెండు ఒకదాని పక్కనే ఒకటి ఉంటాయి. సౌత్ కొరియాలో ప్రజలు సంపన్న దేశం, ఆకలి చావులు కానీ ఏమీ లేవు. దానికి ఆనుకునే ఉంది నార్త్ కొరియా, నియంతృత్వ దేశం. ప్రజలు దిక్కుతోచని పరిస్థితి అక్కడ. నో ఇంటర్నెట్, నో బేసిక్, అసలు ఏమీ ఉండవు. వార్త కూడా బయటకు రాదు. బోర్డర్ దాటితే కాల్చి పారేస్తారు. ప్రయత్నం చేస్తే, సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తే కాల్చి పారేస్తారు.